శివం మహోంకారరూపం శివం శివం మహాసూర్యచంద్రత్రినేత్రం హాయ్ హలో వెల్కమ్ టు నెట్ న్యూస్ తెలుగు ఛానల్. నేను మీ భానుప్రకాష్. మనం ఇప్పుడు హన్మకొండలోని సిద్ధేశ్వర ఆలయంలో ఉన్నాము. మనం ఈ సిద్ధేశ్వర ఆలయం యొక్క ప్రాముఖ్యత, ఇది ఏ కాలంలో నిర్మించబడింది, దీన్ని పూర్వీకులు ఏ రాజులు దీన్ని నిర్మించి పూజలు అందుకునేలా, స్వామివారి పూజలను అందుకునేలా మనకు ఇక్కడ చేశారో, క్రీస్తుపూర్వం అని మరి మనకు తెలిసింది. క్రీస్తుపూర్వంలో మరి ఈ స్వామివారు ఇక్కడ వెలిసాడా లేక ఎవరైనా నిర్మించారా అనే అటువంటి విషయాన్ని మనం ఇప్పుడు పూజారి గారి మాటల్లో తెలుసుకుందాం. పూజారి గారు నమస్కారం. ఈ ఆలయం ఎప్పుడు ఏ కాలంలో నిర్మించబడింది? ఈ స్వామివారు సిద్ధేశ్వరుడు వారి సతీ సమేతంగా అంటే రాజరాజేశ్వరి మాత ఆ ఇద్దరు వీళ్ళు ఎప్పుడు ఇక్కడ కొలువై ఉన్నారు? వారికి పూజలు ఎప్పటి నుంచి అందుకుంటున్నారు? ఓం నమ శివాయ. ఇది సిద్ధేశ్వర ఆలయము, హన్మకొండ జిల్లాలో ఉంది. ఇది క్రీస్తు పూర్వము ఉద్భవించినటువంటి లింగం. ఇది క్రీస్తు పూర్వం అంటే సుమారు 3000 సంవత్సరాల పూర్వం ఉద్భవించిన లింగం ఇది. ఈ దేవాలయం నిర్మించింది మాత్రం కాకతీయులు నిర్మించారు. ఈ దేవాలయం ఇంకొక విశేషం ఏంటంటే 4 గుట్టల మధ్య ప్రకృతి రమణీయంగా వెలిసినటువంటి లింగం ఇది. ప్రతి ఒక్క గుట్టకు కూడా ఒక పేరు ఉంటుంది. తూర్పు ఉన్న గుట్ట నందీశ్వర గుట్ట అని, ఉత్తరాంది హనుమద్గిరి అని, పడమరాది పద్మాక్షికొండ అని, దక్షిణాంది భైరవకొండ అని, ఇలా 4 గుట్టల మధ్య ఎంతో ప్రకృతి రమణీయంగా వెలిసిన లింగం ఇది. స్వామివారు స్వయంభూగా మనకు దక్షిణ భారతదేశంలో ఈ దక్షిణ కాశీగా విరాజిల్లుతుంది. మనకు ఇంకొక విశేషం ఏంటంటే ఈ యొక్క స్వామివారికి పూర్వం నుండి ఒక నాగేంద్రుడు కాపాడుతున్నాడని చెప్పేసి మన పురాణాల్లో ఉంది. ఇప్పటికి కూడా ఆ పాము స్వామివారికి వచ్చేసి సంచరించుకొని దేవాలయం మొత్తం సంచరించి లింగాన్ని చుట్టుకొని వెళ్తుంది. ఇప్పటికి కూడా అది ఆ పాము వస్తుంది. అది కూడా ఒక అద్భుతమైన విషయాన్ని కూడా చెప్పవచ్చును. ఇంకొకటి ఏంటంటే ఇది పడమర ముఖ ద్వారం కాబట్టి శివాలయము 2 రాష్ట్రాలు అంటే మనకు తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో పడమర ముఖ ద్వారం ఎక్కడ కూడా ఉండదు. ఇది ఒకటే. సాయంకాలం అంటే భాద్రపద మాసంలో సాయంకాలం 5:55 అనుకుంటే 6 గంటల వరకు సూర్యకిరణం వచ్చేసి లింగానికి తాకుతుంది. అంటే సూర్యుడే సాక్షాత్తు మనకు హిందువులకు కనబడే భగవంతుడు సూర్యుడు. ఆ సూర్యుడే వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటాడంటే అంత అద్భుతమైన దేవాలయంగా మనం చెప్పవచ్చును. అది ఇప్పటికి కూడా ఈ శాస్త్రజ్ఞులు కనుక్కోలేకపోయినారు. అది ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి ఎట్లా గంత లోపలి గర్భాలయంలోకి సూర్యకిరణం వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకున్నాడంటే ఒక విశేషమే. ఇంకొకటి ఏంటంటే మనకు ఈ స్వామివారికి చంద్రశేఖర పీఠాధిపతి అంటే మన కంచి మొదటి పీఠాధిపతి వచ్చి దర్శించుకున్నారు. ఆ స్వామివారు కూడా ఈ ఓంకారం అంటే మనకు ఈ దేవాలయంకు రాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకు ఓంకారం వినబడుతుంది. మనం బ్రహ్మ ముహూర్తంలో ఆ యొక్క ఓంకారం అంటే నిశిరాత్రి బ్రహ్మ ముహూర్తంలో ఈ యొక్క ఓంకారం వినబడుతుంది. అంత అద్భుతమైన దేవాలయం ఇది. మనకు హిందువులకు ఎంతో విశేషమైన దేవాలయంగా విరాజిల్లుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకు సప్తవీశ్వరుల్లో మొదటిది ఈ వరంగల్లో ఉన్నటువంటి శివాలయంలో మొదటి దేవాలయం ఇది. కాకతీయులు నిర్మించిన మొదటి దేవాలయం ఇది. సిద్ధేశ్వరుడు, రుద్రేశ్వరుడు, భద్రేశ్వరుడు, రామలింగేశ్వరుడు, మెట్టు రామలింగేశ్వరుడు, ఇలా సప్త ఈశ్వరులు ఉన్నాయి వరంగల్లో. అందులో మొదటి దేవాలయం ఇది వాయులింగంగా పురాణాల్లో ఉంది. మనకు వరంగల్లో ఉన్నటువంటి పంచభూత లింగాల్లో ఇది వాయులింగము. ఇంత విశేషమైన స్వామివారు మనకు సాక్షాత్తు శంకరుడే ఇక్కడ ఉద్భవించుడు. ఈ తెలంగాణ అంటే మనకు తెలంగాణలో కానీ వరంగల్ జిల్లాలో కానీ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తారు. ఓకే స్వామి. ఇంకా అంటే ఇది ఏ మాసంలో ఎక్కువ మనకి ప్రత్యేక పూజలు అందుకుంటాడు స్వామివారు? ఈ సంవత్సరంలో 360 రోజులలో మనకి ఏంటంటే కార్తీకం, మాఘమాసము, ఈ శ్రావణము, కార్తీక మాసం,
ఈ విశేషంగా పూజలు అందుకుంటుంటే ఆశ్వీజ మాసం అంటే నా దేవి నవరాత్రులు కూడా ఎంతో విశేషంగా నిర్వహిస్తాము. ఈ శివరాత్రి ఉత్సవంలో మాఘ బహుళ దశమి రోజు పురాణం మనకు దేవాలయం నిర్మించిన ముహూర్తం నుండి అప్పటి నుండి కూడా అదే ముహూర్తానికి కళ్యాణం జరుగుతుంది. అందుకే మాఘ బహుళ దశమికి కళ్యాణం నిర్వహిస్తాము. ఈ సంవత్సరం మాఘ బహుళ దశమి అంటే 23వ తేదీ ఆదివారం నాడు మాఘ బహుళ దశమి ఉంది. ఆ రోజు కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తాము. శివరాత్రి రోజు ప్రతి ఒక్క భక్తుడు కూడా దేవాలయం గర్భాలయంకి వెళ్ళి ఏ దేవాలయంలో లేని విధంగా ప్రతి ఒక్క భక్తుడు ఎంతమంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వచ్చినా కూడా వారు స్వంతంగా అభిషేకం చేసుకునే ఒక చెంబె నీళ్లు స్వామివారికి ఓం నమ శివాయ అనుకుంటూ వారే సొంతంగా నీళ్లు పోసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తాము. ఈ ప్రతిరోజు అన్నపూజ కూడా ఏ దేవాలయంలో ఉండదు. ఈ యొక్క దేవాలయం కూడా ప్రతిరోజు అన్నపూజ ఉంటుంది. సాక్షాత్తు అన్నంతో అభిషేకం అంటే ఆ శంకరుడు ఎంతో తన్మయత్వం చెంది వారి కోరికలు భక్తుల కోరికలు తీరుతాయని చెప్పి మనకు పురాణాలు ఉంది. ఓకే స్వామి, ధన్యవాదాలు, క్లుప్తంగా చెప్పినారు. హాయ్ హలో, వెల్కమ్ టు నెట్ న్యూస్ తెలుగు. నేను మీ భానుప్రకాష్. ఇప్పుడు మనం ఇక్కడ కాశీబుగ్గలో ఉన్నటువంటి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటి, ఈ ఆలయంలో ఎప్పుడు పూజలు ఎక్కువగా జరుగుతాయి, ఏ మాసంలో జరుగుతాయి అనేటువంటి పూర్తి వివరాలను మనము ఇప్పుడు పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. వారి మాటల్లో మనం క్లుప్తంగా విందాం. ధన్యవాదాలు. పూజారి గారు నమస్కారం. నమస్కారం. ఈ ఆలయం యొక్క విశిష్టత, ఈ స్వామివారు ఎప్పటి నుండి పూజలు అందుకుంటున్నారు, కళ్యాణం కూడా దగ్గరికి వస్తుంది, మరి దాని గురించి మీరు మీ మాటల్లో చెప్తారని. తప్పకుండా. సదాశివసమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. ఓం నమ శివాయ. నా నామధేయము సందీప్. నేను గత కొన్ని సంవత్సరాలుగా ఈ దేవాలయంలో అర్చకుడిగా స్వామివారికి సేవలు అందిస్తున్నాను. ఈ దేవాలయము ప్రతాపరుద్ర మహారాజు గారిచే నిర్మించబడిన దేవాలయము. అది పురాతన దేవాలయము. ఈ దేవాలయము సుమారుగా 700 సంవత్సరాల దేవాలయము. ఈ దేవాలయము శిథిలా వ్యవస్థలో ఉన్నదని మా ఆలయ కమిటీ వారు దీనిని పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈ దేవాలయంలో ప్రతి మహాశివరాత్రికి విశేషంగా 5 రోజుల ఉత్సవాలు అత్యంత అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ దేవాలయంలో ఈ మధ్యలో కాలంలో ఎండమెండ్ దేవాలయ ధర్మాదాయ శాఖలో పడింది. కావున ఈసారి ప్రతిసారి కన్నా శివరాత్రి ఉత్సవాలు అత్యంత అంగరంగ వైభవపేతంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవాల భాగంగా 26/2/2025 బుధవారం
మహాశివరాత్రి సందర్భంగా మన దేవాలయంలో 22 తారీఖు నుంచి వెళ్ళి 27వ తారీఖు వరకు మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ ఉత్సవాల భాగంగా 23వ తారీఖున ఆదివారం రోజున సహస్ర కలశాభిషేకం కళ్యాణం జరిగే ఆ విగ్రహమూర్తులకు సహస్ర కలశాభిషేకము చేయడం జరుగుతుంది. అదేవిధంగా 24వ తారీఖు సోమవారం ఏకాదశి తిథి సందర్భంగా సాయంకాలం ప్రదోషకాలంలో 5:30 శ్రీ విశాలాక్ష్మి సమేత విశ్వేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత అంగరంగ వైభవప్రదంగా దేవాలయ ధర్మాదాయ శాఖ వారు నిర్వహించడం జరుగుతుంది. అలాగే 26వ తారీఖున మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఉదయం 3 గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, తదుపరి విశేష రుద్రాభిషేకాలు అర్చనలు నిర్వహించడం జరుగుతుంది. ఉదయము 4 గంటల నుంచి సాయంకాలము మరల 12 గంటల వరకు విశేష అభిషేకాలు నిర్వహించి లింగోద్భవ కాలంలో స్వామివారికి మళ్ళీ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము ఇవి నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యల్లో విశాలాక్షుల మీద విశ్వేశ్వర స్వామివారి దేవాలయానికి విచ్చేసి స్వామివారి అనుగ్రహమును పొందగలరు. సదాశివోం. స్వామి, ఇక్కడ ఈ స్వామివారు ఈ లింగం ఉంది కదా, ఈ లింగంలో చిన్న చిన్న లింగాల్లా కనిపిస్తుంది. అందులో ఎన్ని లింగాలు ఉంటాయి? ఈ దేవాలయంలో సహస్రలింగం అనే లింగం ఉంది. ఈ లింగానికి అభిషేకం చేస్తూ మనము ఒకేసారి సహస్ర అనగా 1000 లింగాలకు అభిషేకం చేసిన ఫలితం మనకు లభిస్తుంది. ఈ దేవాలయంలో ఇక్కడ స్వయం గంగా, ఇక్కడ గంగామాత బుగ్గ రూపంలో పుట్టింది కాబట్టి ఈ లింగము అనేది ప్రతాపరుద్ర మహారాజు కాశీ నుంచి వెళ్ళి, కాశీ నగరం నుంచి వెళ్ళి తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేశారు కాబట్టి ఆ అమ్మవారు బుగ్గ రూపంలో పుట్టింది. ఈ లింగము కాశీ, అందుగా ఈ నగరానికి కాశీబుగ్గ అనే పేరు వచ్చింది. ఇప్పుడు ఈ లింగం కాకుండా అక్కడ లోపల ఒక లింగం ఉంది, అది ప్రధాన లింగమా? ఇది తర్వాత పెట్టినటువంటి లోపల ఉన్న లింగము, గర్భాలయంలో ఉన్న లింగము ప్రధాన లింగము. అది కాశీ నగరంలో నిర్మించబడి ఇక్కడికి వచ్చి ప్రాణ ప్రతిష్టాపన రాజుగారి చేయించడం జరిగింది. కావున ఆ లింగం అనేది చాలా మహిమానతమైన లింగము. కాశీలో ఎలా స్వామివారికి పూజలు ఇస్తే ఎలా పుణ్యఫలితం ఇస్తారో ఇక్కడ కూడా ఈ నగరం కూడా కాశీ లాంటిది కాబట్టి ఈ దేవాలయంలో అర్చనలో అభిషేకం చేయించుకున్నచో వారికి కోరిన కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని భక్తులు ఇక్కడ చాలామంది చెబుతుంటారు. ఈ స్వామివారికి శివరాత్రి మాసంలో కాకుండా ప్రతి నెల ఏ సమయంలో ఎక్కువ పూజలు చేస్తుంటారు? కాశీ విశ్వేశ్వర ఆలయంలో ప్రతిరోజున కూడా ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడా లేనటువంటి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము ఈ కాశీబుగ్గలోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో మాత్రమే ప్రతిరోజున జరుగుతుంది. మళ్ళీ స్వామివారికి ప్రతిరోజున కూడా ఏకాదశ రుద్రాభిషేకము 11 రుద్రాలు స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఈ స్వామివారికి కార్తీక మాసంలో అలాగే శ్రావణ మాసంలో అధిక సంఖ్యలలో భక్తులు ఎక్కడి నుంచో వచ్చేసి ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. తర్వాత స్వామివారికి రుద్రాభిషేకాలు, అన్న పూజలు అవి కూడా చేయడం జరుగుతుంది. ఓకే స్వామి, ఇక్కడ ఈ స్వామివారికి అంటే ఆరోగ్యం బాగలేని వాళ్ళు కానీ, సంతానం లేని వాళ్ళు కానీ, పెళ్ళి కాని వాళ్ళు కానీ ఆ మొక్కుబడులు కనుక చేసుకుంటే స్వామివారి కరుణ కటాక్షం లభిస్తుంది. స్వామివారికి ఎవరైనా కూడా వారి యొక్క కోరికలు స్వామివారికి అభిషేకము చెరుకు రసముతోటి భస్మాభిషేకంతోడైనా అనారోగ్యంతో ఉన్న కూడా ఆ యొక్క భస్మం స్వామివారిది తీసుకొని అనారోగ్యంగా ఉన్న వారికి ఆ భస్మము నుదిరిన ధరిస్తే వారి ఆరోగ్యం అనేది కూడా మంచిగా మెరుగుపడుతుంది. అలాగే సంతానం లేని వారు కూడా ఇక్కడ వచ్చి స్వామివారికి సంతాన పాశ్వతం అనే అభిషేకం కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా వారి కోరికలు స్వామివారికి చెల్లించుకుంటే ఆ యొక్క కోరికల ప్రకారం స్వామివారు వారికి అనుగ్రహించడం జరుగుతుంది. ఓకే స్వామి, ధన్యవాదాలు. ఓం నమః శివాయ.